కృష్ణలీలలు. ద్వారకా నగర నిర్మాణం. ఆ కాలంలో మగధ దేశానికి అధిపతి జరాసంధుడు. అతను మహాబలవంతుడు. కంసుడికి పిల్లనిచ్చిన మామ. అతను కంసుణ్ణి చంపినందుకు జరాసంధుడు కృష్ణుడి మీద, యాదవుల మీద పగబట్టాడు. పెద్ద సైన్యంతో మధురపై దండెత్తి వచ్చాడు. అప్పుడు రామకృష్ణులు జరాసంధుణ్ణి ఎదిరించారు. పెద్ద యుద్ధం జరిగింది. జరాసంధుడు ఓడిపోయి పారిపోయాడు. అతను ఎన్నడూ ఓటమి ఎరగడు. ఇప్పుడిలా జరిగినందుకు అవమానంతో కృంగిపోయాడు. అయినా నిరాశ చెందక మళ్ళీ బలాన్ని సమకూర్చుకొని మధురను ముట్టడించాడు. కాని ఈసారి కూడా రామకృష్ణుల చేతుల్లో అతనికి పరాజయమే సంభవించింది. అయినా జరాసంధుడు పట్టుదలతో ఆ విధంగా 17 సార్లు మధురపై దండెత్తాడు. ప్రతిసారి అతనికి పరాజయమే ఎదురయ్యింది. ఇలా ఉండగా కాలయువకుడనేవాడు కృష్ణుడితో విరోధం పెట్టుకొని పెద్ద మ్లేచ్ఛ సైన్యంతో ఆకస్మికంగా మధురా నగరంపై వచ్చిపడ్డాడు. అది కనిపెట్టే అదే సమయం అనుకొని జరాసంధుడు కూడా 18వసారి దండెత్తి రావడానికి సన్నద్ధుడైనాడు. ఆ విధంగా రెండు వైపుల నుంచి శత్రు ప్రమాదం ముంచుకొని రావడంతో కృష్ణుడు ఆలోచించి అప్పటికప్పుడు విష్ణుకర్మ సహాయంతో సముద్రం మధ్యంలో శత్రువులు ప్రవేశించటానికి వీలులేని ఒక దుర్గాన్ని నిర్మింపజేశాడు. మధురా నగర ప్రజలను, తదితర యాదవులను అక్కడికి చేర్చాడు. అనేక గోపురాలు, ద్వారాలతో వెలుగొందుతున్న ఆ పట్టణానికి ద్వారక అని పెట్టాడు. ఆ నగరానికి బలరాముణ్ణి రక్షగా ఉంచి తరువాత తలా ఒక్కడు మధురను విడిచిపెట్టి పారిపోతున్నట్లు నటించారు. ఉపాయంగా తనను చంపటానికే కృష్ణుడు అలా చేస్తున్నాడని కాలయువకుడు తెలుసుకోలేక తనతో యుద్ధం చేయటానికి జడిసి పారిపోతున్నాడనుకొని కాలయువకుడు కృష్ణుణ్ణి వెంటబడి తరమటం మొదలుపెట్టాడు. కృష్ణుడు అలా వెళ్ళి ఒక గుహలో దూరి మాయమైనాడు. కాలయువకుడు కృష్ణుడు కోసం ఆ గుహలో ప్రవేశించి అక్కడ ఎంతో కాలంగా యోగనిద్రలో మునిగి ఉన్న మంచికుండ్రు అనే మహాత్ముణ్ణి చూశాడు. కృష్ణుడే మాయవేషం వేసుకుని పడుకున్నాడనుకొని కాలయువకుడు తన కాలితో ఆ మహాత్ముణ్ణి తన్నాడు. అప్పుడు మంచికుడు మేల్కొని కళ్ళు తెరిచి కాలయువకుణ్ణి చురచురా చూసేసరికి ఆ చూపులకు కాలి బూడిదైపోయాడు కాలయువకుడు. ఆ విధంగా యుక్తితో కాలయువకుణ్ణి సంహరించి కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. అప్పణ్ణుంచి ద్వారకలోనే ఉండి యాదవులకు ప్రభువై పరిపాలన సాగిస్తూ వచ్చాడు.